హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. జియోగ్రఫీ నుండి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అసలు లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఏంటి, గ్రీన్విచ్ మీడియన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి డిఫరెన్స్ ఎంత, అసలు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి, ఇవన్నిటి కోసం కూడా ఈచ్ అండ్ వెరీ డీటెయిల్ కవర్ చేయబోతున్నానండి. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు గ్లోబ్ అంటే ఏంటి? గ్లోబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రూ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అండి. ఎర్త్ ఒక ప్రోటోటైప్ మోడల్ని మనం గ్లోబ్ అని అంటాం. ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, దీన్నే గ్లోబ్ అంటారండి. నెక్స్ట్, లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? సింగిల్ లైనర్స్లో మీకు ఇక్కడే ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఈ గ్లోబ్ మీద మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తాం. ఈ గ్లోబ్ మీద మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తే వాటినే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటారండి. ఈ ఇమాజినరీ లైన్స్ హారిజంటల్గా డ్రా చేస్తే, ఇలా హారిజంటల్గా డ్రా చేస్తే వాటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. అంటే అడ్డంగా డ్రా చేస్తే లాటిట్యూడ్స్ అంటాం. ఇన్ కేస్ ఈ గ్లోబ్ మీద మనం ఇమాజినరీ లైన్స్ వెర్టికల్గా డ్రా చేస్తే, ఇలా వెర్టికల్గా డ్రా చేస్తే వాటిని లాంగిట్యూడ్స్ అంటారండి. సో అడ్డంగా డ్రా చేస్తే లాటిట్యూడ్స్, నిలువుగా డ్రా చేస్తే లాంగిట్యూడ్స్. గ్లోబ్ ఒక షేప్ చూడండి, దీన్ని ఆబ్లేట్స్ పీరియడ్ అంటారండి. మిడిల్లో బల్జే ఉంటుంది, ఎండ్ పాయింట్స్లో కొంత డిక్రీజే ఉంటుందండి. ఎర్త్ ఒక షేప్ అలానే ఉంటుంది. నెక్స్ట్, ఎర్త్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండదండి, టిల్టే ఉంటుంది. ఎందుకు అలా టిల్టే ఉంటుందంటే, ఇన్ కేస్ అలా టిల్ట్ అవ్వకపోతే మనకి సీజన్స్ చేంజ్ అవ్వండి. అంటే సమ్మర్ టు రైనీ, రైనీ టు వింటర్, ఇలా ఏదైతే చేంజ్ అవుతుందో అలా చేంజ్ అవ్వదు. ఏ ప్లేస్లో ఏ సీజన్స్ ఉన్నాయో అలా కాన్స్టెంట్గా ఉండిపోతాయి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాక్సిస్ ఉంది, ఇక్కడ దీన్ని నార్త్ పోల్ అంటాం, దీన్ని సౌత్ పోల్ అంటాం. అగైన్ ఇప్పుడు ఒక ఇమాజినరీ లైన్ అనేది మిడిల్ ఆఫ్ ద గ్లోబ్లో మనం ఇలా డ్రా చేస్తామండి. ఒక ఇమాజినరీ లైన్ మిడిల్ ఆఫ్ ద గ్లోబ్లో ఇలా డ్రా చేస్తాం. దాన్నే ఈక్వేటర్ అంటామండి. ఈ ఈక్వేటర్ ఈ గ్లోబ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేస్తుంది. ఈ ఉన్న నార్థన్ పార్ట్గా సెపరేట్ అయ్యింది నార్థన్ హెమిస్ఫియర్ అంటాం, సౌత్ పార్ట్ని సదర్న్ హెమిస్ఫియర్ అంటాం. సో ఈక్వేటర్ ఇన్ ఇమాజినరీ లైన్ విచ్ సెపరేట్స్ గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ హాల్స్, నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. ఓకే కదండి. నెక్స్ట్, సో చూడండి ఈ డయాగ్రామ్ మనం ఏం చదువు, ఈక్వేటర్ చూడండి, డాటెడ్ లైన్స్. సో చూడండి ఈ డయాగ్రామ్, ఈ డాటెడ్ లైన్స్ ఏదైతే ఉందో అది ఈక్వేటర్ అండి. ఈ ఈక్వేటర్ 2 ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేసింది. ఇప్పుడు మనం ఈ ఈక్వేటర్కి ప్యారలల్గా కొన్ని హారిజంటల్ లైన్స్ ఇలా డ్రా చేస్తే, చూడండి నార్థన్ పార్ట్లో ఇలా హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం, అలానే సదర్న్ పార్ట్లో కూడా ఈక్వేటర్ ప్యారలల్గా కొన్ని హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. వీటినే లాటిట్యూడ్స్ అంటామండి. మీకు ఆల్రెడీ చెప్పాను, హారిజంటల్గా లైన్స్ డ్రా చేస్తే దాన్ని లాటిట్యూడ్స్ అంటాం. సో ఇప్పుడు ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ అన్నీ కూడా లాటిట్యూడ్స్ అని అంటున్నామండి. ఈ లాటిట్యూడ్స్ అనేది డిగ్రీస్లో మెజర్ చేస్తారు. చూడండి, ఈక్వేటర్ ఏదైతే ఉందో దీన్ని 0 డిగ్రీ లైన్ అంటారండి. ఇప్పుడు ఈ 0 డిగ్రీ నుండి పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది, అలానే కిందకి వెళ్ళే కొద్దీ కూడా పెరుగుతుంది. కాకపోతే పైకి వెళ్ళే కొద్దీ నార్త్ రీజన్లో పెరుగుతుంది. కాబట్టి మనం చూడండి, ఇక్కడ 20 డిగ్రీ నార్త్, 40 డిగ్రీ నార్త్, 60 డిగ్రీ నార్త్, అలా 90 డిగ్రీ నార్త్ అలాగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అలానే మనం టువర్డ్స్ సదర్న్ హెమిస్ఫియర్ వైపు వెళ్తే 20 డిగ్రీ సౌత్, 40 డిగ్రీ సౌత్, అలా డిక్రీజ్ అవుతూ అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ ప్యారల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ చూద్దామండి. ఈ డయాగ్రామ్ చూసారు కదా, టిల్టెడ్ ఎర్త్, మిడిల్ ఉన్న లైన్ని ఈక్వేటర్ అంటున్నాం, 0 డిగ్రీస్, పైకి వెళ్ళే కొద్దీ 90 డిగ్రీ నార్త్, నార్థన్ హెమిస్ఫియర్, కిందకి వెళ్ళే కొద్దీ 90 డిగ్రీ సౌత్, సదర్న్ హెమిస్ఫియర్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను లాటిట్యూడ్స్ని డిగ్రీస్తో మెజర్ చేస్తామని. కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయండి, దాని నేమ్స్ ఏంటో చూద్దాం. 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాని ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేస్తుంది. అగైన్ 66.5 డిగ్రీ నార్త్ లైన్ని ఆర్క్టిక్ సర్కిల్ అంటామండి. 90 డిగ్రీ నార్త్ని నార్త్ పోల్ అంటాం. అలానే సదర్న్ హెమిస్ఫియర్లో 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారండి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు. అలానే 66.5 సౌత్ లాటిట్యూడ్ని అంటార్క్టిక్ సర్కిల్ అంటాం. అగైన్ 90 డిగ్రీ సౌత్ని సౌత్ పోల్ అంటాం. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉన్నవే హీట్ జోన్స్ అండి. సో వీటిని ఎందుకు హీట్ జోన్స్ అన్నో మనం ఫర్దర్గా తెలుసుకుందాం.
సో ఇప్పుడు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఏదైతే జోన్ ఉందో ఇంక్లూడింగ్ ఈక్వేటర్, ఈ డయాగ్రామ్లో గ్రీన్ కలర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని టారిడ్ జోన్ అంటామండి. ఈ నేమ్స్ ఎందుకు ఇలా వచ్చాయో మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ గుర్తుంచుకోండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు మధ్యలో ఉన్న జోన్ అంతటిని కూడా టారిడ్ జోన్ అంటారు. నెక్స్ట్ ఆర్క్టిక్ సర్కిల్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు మధ్యలో ఉన్న జోన్ అంతా కూడా నార్త్ టెంపరేట్ జోన్ అంటామండి. ఏమంటాం? నార్త్ టెంపరేట్ జోన్. అలానే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ వరకు మధ్యలో ఉన్న జోన్ అంతా కూడా సౌత్ టెంపరేట్ జోన్ అంటామండి. సౌత్ టెంపరేట్ జోన్. అగైన్ ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు ఉన్న జోన్ని ఫ్రిజిడ్ జోన్ అంటాం. అలానే అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్న జోన్ అంతటిని కూడా ఫ్రిజిడ్ జోన్ అంటాం. సో ఇలా లాటిట్యూడ్స్ వల్ల మనం జోన్స్ని కేటగరైజ్ చేయగలుగుతున్నాం, హీట్ జోన్స్ని కేటగరైజ్ చేయగలుగుతున్నాం. అంటే మనం ఇండైరెక్ట్లీ లాటిట్యూడ్స్ వల్ల టెంపరేచర్ని చెప్పగలుగుతున్నాం. సో లాటిట్యూడ్స్ ఒక మెయిన్ పని టు మెజర్ టెంపరేచర్ అండి. సో ఫర్దర్గా అది ఎలా చూద్దాం. సో చూడండి, హీట్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిజిడ్ జోన్, ఇవి ఎలా వచ్చాయో తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఏదైతే జోన్ ఉందో ఆ జోన్లో ఉన్న ప్రతి ప్లేస్లో ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ అయినా సన్లైట్ ఓవర్ హెడ్ నిట్ట నిలువుగా ఒక్కసారైనా పడుతుందండి. సో ప్రతి ప్లేస్లో సన్ అనేది అట్లీస్ట్ ఒక్కసారైనా ఓవర్ హెడ్ నిట్ట నిలువుగా పడుతూనే ఉంటుంది. సో అలా పడడం వల్ల ఈ జోన్లో మ్యాక్సిమం హీట్ ఉంటుంది. ఈ జోన్లో మ్యాక్సిమం హీట్ ఉంటుంది. అందుకే ఈ జోన్ పేరు టారిడ్ జోన్ అంటామండి. ఓకే కదా. టెంపరేట్ జోన్, నార్థన్ హెమిస్ఫియర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్క్టిక్ సర్కిల్ వరకు ఏదైతే జోన్ ఉందో దాన్ని నార్త్ టెంపరేట్ జోన్ అంటామండి. అలానే సదర్న్ హెమిస్ఫియర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ వరకు ఏదైతే జోన్ ఉందో దాన్ని సౌత్ టెంపరేట్ జోన్ అంటున్నాం. సో ఈ జోన్స్లో ప్రతి ప్లేస్లో సన్ ఎప్పుడు కూడా ఓవర్ హెడ్ లైట్ అనేది పడదండి. అంటే నిట్ట నిలువుగా ఎప్పుడు కూడా లైట్ అనేది ఇల్యూమినేట్ అవ్వదు, స్లాంట్గా ఇల్యూమినేట్ అవుతుంది. చూడండి ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో ఓవర్ హెడ్గా లైట్ అనేది ఇల్యూమినేట్ అవుతుంది, ఈ డయాగ్రామ్లో స్లాంట్గా అవుతుంది. సో స్లాంట్గా అవుతుంది, ఓవర్ హెడ్గా అవ్వట్లేదు, అంటే నిట్ట నిలువుగా అవ్వట్లేదు, కొంచెం వాలుతూ అవుతుంది. సో ఇలాంటి ప్లేస్లో హీట్ అనేది మోడరేట్గా ఉంటుందండి. అందుకే ఈ జోన్స్ని టెంపరేట్ జోన్స్ అన్నాం. ఈ జోన్స్ని టెంపరేట్ జోన్. నెక్స్ట్ ఫ్రిజిడ్ జోన్, నార్థన్ హెమిస్ఫియర్లో ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు, సదర్న్ హెమిస్ఫియర్లో అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఏదైతే రీజియన్స్ ఉన్నాయో ఈ రీజియన్స్లో సన్ ఎప్పుడు కూడా హారిజన్ నుంచి ఏబో రైజ్ అవ్వదండి. సో అలా రైజ్ అవ్వకపోవడం వల్ల హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లెస్ హీట్. సో లెస్ హీట్ అంటే వెరీ కోల్డ్, అందుకే ఈ ఏరియాస్ని ఫ్రిజిడ్ జోన్ అంటున్నాం. సో అలాగా ఈ రీజన్స్ ఫ్రిజిడ్ జోన్ అనడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి, టారిడ్ జోన్లో సన్ అనేది ఓవర్ హెడ్ ఉండడం వల్ల మ్యాక్సిమం హీట్ ఉంటుంది. టెంపరేట్ జోన్కి వచ్చేసరికి సన్ అనేది కొంత స్లాంట్గా అవడం వల్ల మోడరేట్ హీట్ ఉంటుంది. వేరస్ ఫ్రిజిడ్ జోన్లో సన్ ఎప్పుడు కూడా హారిజన్ నుంచి ఏవో రైజ్ అవ్వదు, కాబట్టి ఈ ఏరియా అంతా కూడా చాలా కోల్డ్గా ఉండడం వల్ల దీన్ని ఫ్రిజిడ్ జోన్ అనడం జరుగుతుంది. సో ఇదండి హీట్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్. సో అదండి లాటిట్యూడ్స్ కోసం. ఇప్పుడు మనం లాంగిట్యూడ్స్ కోసం తెలుసుకుందామండి. సో లాంగిట్యూడ్స్ ఎందుకు, మనకి లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ లాంగిట్యూడ్స్ ఎందుకు? సో సింపుల్ అండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో టాంగా ఐలాండ్, పసిఫిక్ ఓషన్లో టాంగా ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. అలానే ఇండియన్ ఓషన్లో మారిషియస్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఈ రెండు కూడా 20 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ పైనే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 20 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ పైనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా మనం డిఫరెన్షియేట్ చేయగలం ఈ రెండు లొకేషన్స్ని? సో దానికోసం మనకు వేరేగా ఒక ఇమాజినరీ లైన్ కావాలి. ఆ ఇమాజినరీ లైన్ వెర్టికల్గా మనం డ్రా చేస్తే, డ్రా చేస్తే గ్లోబ్ పైన వాటిని లాంగిట్యూడ్స్ అంటారండి. సో అర్థమైంది కదా. సో ఇవి లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్ అన్నీ కూడా ఈక్వల్ లెంత్స్లో ఉంటాయి, అలానే ఈక్వి డిస్టెంట్లో ఉంటాయండి. ఒక లాంగిట్యూడ్కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి, అలానే వీటి యొక్క లెంత్ కూడా అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. వేరేస్ లాటిట్యూడ్స్కి వచ్చేసరికి
సో చూడండి లాటిట్యూడ్స్కి వచ్చేసరికి ఇవన్నీ ఈక్వల్ లెంత్స్ అయితే కాదండి. సో చూడండి 0 డిగ్రీ ఏదైతే ఉందో ఈక్వేటర్ అది అన్నిటికన్నా లాంగెస్ట్ లాటిట్యూడ్. కానీ మనం ఎండ్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎర్త్ మిడిల్లో బల్జ్ అయి ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ కొంత డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో పైకి వెళ్ళే కొద్దీ ఏం జరిగింది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కంపేర్ టు ఈక్వేటర్ దాని యొక్క లెంత్ అండి కొంచెం తక్కువ అండి. అలానే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లెంత్ కూడా ఈక్వేటర్తో పోల్చుకుంటే తక్కువ. అలా పైకి వెళ్ళే కొద్దీ ఆర్క్టిక్ సర్కిల్ లెంత్ ఏదైతే ఉందో అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కన్నా తక్కువ. సో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా డిఫరెంట్ లెంత్స్, ఈక్వల్ లెంత్స్ కాదు, అన్ఈక్వల్ లెంత్స్. కానీ వేరేజ్ ఇన్ లాంగిట్యూడ్స్ అన్ని లెంత్లు కూడా ఈక్వల్ అనండి. సో చూడండి 0 to 180 డిగ్రీ లెంత్ ఎంత ఉందో 30 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ లెంత్ కూడా అంతే ఉంది, 60 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ లెంత్ కూడా అంతే ఉంది. సో ఆల్ ఆర్ ఈక్వల్. సో అన్ని లాంగిట్యూడ్స్ ఈక్విడిస్టెంట్ ఈక్వల్ లెంత్ ఉండడం వల్ల మనం రెఫరెన్స్ పాయింట్ తీసుకోలేమండి. సో అలా రెఫరెన్స్ పాయింట్ లేకపోతే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అన్ని కంట్రీస్ కూడా ఒక డిసిజన్కి వచ్చిందండి. యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న లండన్లో ఉన్న గ్రీన్విచ్ లొకేషన్లో బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఉందండి. ఈ బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ నుంచి ఏ లాంగిట్యూడ్ అయితే పాస్ అవుతుందో దాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలని దానికి ఒక పేరు పెట్టారండి, ప్రైమ్ మెరిడియన్ అని. సో దాన్ని 0 డిగ్రీతో కౌంట్ చేస్తాం. జస్ట్ లైక్ మన లాటిట్యూడ్స్లో మిడిల్ ఆఫ్ ద గ్లోబ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేటర్ అంటున్నామో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని మన నార్త్ని సౌత్ని ఎలాగైతే మనం లైన్స్ డ్రా చేసామో అలానే ఈ బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ నుంచి పాస్ అవుతున్న లైన్ని మనం ప్రైమ్ మెరిడియన్గా తీసుకున్నామండి. సో ఇది రెఫరెన్స్గా మనం తీసుకుంటున్నాం. సో అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఈస్ట్ లాంగిట్యూడ్స్ వస్తే, లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ వెస్ట్ లాంగిట్యూడ్స్కి వెళ్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. లాటిట్యూడ్స్లో ఏం జరిగింది, 0 డిగ్రీ ఈక్వేటర్ నుండి పైకి వెళ్తే నార్త్, కిందకి వెళ్తే సౌత్. అలానే ఇక్కడ లాంగిట్యూడ్స్కి వచ్చేసరికి ప్రైమ్ మెరిడియన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెళ్తే వెస్ట్. సో చూసారా 4 డైరెక్షన్స్ కవర్ అయిపోయాయి. ఈ లాంగిట్యూడ్ వల్ల యూజ్ ఏంటి, లాటిట్యూడ్ వల్ల మనం టెంపరేచర్ మెజర్ చేయగలుగుతున్నాం అండి, మరి లాంగిట్యూడ్స్ వల్ల టైం మెజర్ చేస్తామండి. అది ఎలాగో చూద్దాం. సో మన ఎర్త్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సర్కిల్ షేప్లో ఉంటుందండి. డిగ్రీస్లో చెప్పాలంటే 360 డిగ్రీస్. ఇప్పుడు మన ఎర్త్ ఒక రొటేషన్ టైం ఎంత అండి, రొటేషన్ టైం అంటే ఏంటి అంటే ఎర్త్ తన యాక్సిస్ చుట్టూ ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే దాన్ని రొటేషన్ టైం అంటారండి. అదే రెవల్యూషన్ అంటే ఏంటి అంటే ఎర్త్ సన్ చుట్టూ ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే దాన్ని రెవల్యూషన్ అంటారండి. అయితే ఎర్త్ ఒక రొటేషన్ టైం 24 అవర్స్ అండి. సో ఎర్త్ తను ఒక 360 డిగ్రీస్ కంప్లీట్ సైకిల్ చేయడానికి 24 అవర్స్ టైం తీసుకుంటుంది. అంటే ఏమర్థమవుతుంది, 1 అవర్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ అండి. సో చూసారా డిగ్రీస్తో మనం టైంని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, ఏదైతే ప్రైమ్ మెరిడియన్ ఉందో దీన్ని 0 డిగ్రీ లాంగిట్యూడ్ అంటున్నామండి. ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ నుండి టువర్డ్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్కి వెళ్తే ప్రతి 15 డిగ్రీ లాంగిట్యూడ్కి 1 అవర్ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రతి 15 డిగ్రీ లాంగిట్యూడ్కి 1 అవర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మధ్యాహ్నం 12 అవుతే 30 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్కి వచ్చేసరికి 2:15 ఉన్నాయి కదండి. సో ఇక్కడ మధ్యాహ్నం 2 PM అవుతుందండి. వేరే 60 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్కి వచ్చేసరికి 4:15 ఉన్నాయి కదండి. సో ఈవినింగ్ 4 PM అవుతుందండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అలానే ఈ 0 డిగ్రీ ప్రైమ్ మెరిడియన్ నుంచి టువర్డ్స్ వెస్ట్కి వెళ్తే ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ డిక్రీజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 డిగ్రీ వెస్ట్, ఇక్కడ మనకి ప్రైమ్ మెరిడియన్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ దగ్గర మధ్యాహ్నం 12 అయితే టువర్డ్స్ 30 డిగ్రీ వెస్ట్ లాంగిట్యూడ్కి వస్తే మనకి మార్నింగ్ 10 AM అవుతుందండి. అలానే 60 డిగ్రీ వెస్ట్ లాంగిట్యూడ్స్కి వస్తే మార్నింగ్ 8 AM అవుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. టువర్డ్స్ ఈస్ట్ వెళ్తే ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, టువర్డ్స్ వెస్ట్ వెళ్తే ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ డిక్రీజ్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి లాంగిట్యూడ్ వైజ్ ప్రతి కంట్రీ ఒక టైంని మనం మెజర్ చేయవచ్చండి. అయితే కమింగ్ టు అవర్ ఇండియన్ స్టాండర్డ్ టైం, సో టైం కోసం తెలుసుకుందాం. అయితే ప్రతి కంట్రీకి ఏ లాంగిట్యూడ్ రెఫరెన్స్గా తీసుకోవాలో వాళ్ళకి చాయిస్ ఉంటుందండి. సో కమింగ్ టు అవర్ కంట్రీ, ఇది వెస్టర్న్ పాయింట్ అండి. ఈ వెస్టర్న్ పాయింట్ మనది 68 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి స్టార్ట్ అయ్యి
ఈస్టర్న్ పాయింట్ అరుణాచల్ ప్రదేశ్ వరకు 97 ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఉందండి. ఈ మిడిల్ ఉన్న రీజన్ అంతా కూడా మనకి ఇండియా టెరిటరీ కవర్ అవుతుంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి 15 డిగ్రీస్కి 1 అవర్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ 68 ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఆల్మోస్ట్ మనకి 29 గ్యాప్ ఉందండి. సో ఇన్ బిట్వీన్ 29 లాంగిట్యూడ్ గ్యాప్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 30 అనుకోండి. మీన్స్ 215 అంటే 2 అవర్స్ గ్యాప్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనకి 4 PM అయితే ఇక్కడ 6 PM అయిపోతుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ మనకి 4 PM అయితే ఇక్కడ 6 PM అయిపోతుంది. అలానే ఇక్కడ మార్నింగ్ 6 AM అయితే ఇక్కడ 8 AM అవుతుంది. అంటే 2 అవర్స్ డిఫరెన్స్. ఒకే కంట్రీలో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమ్స్ ఉంటే ఆఫెన్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. డిఫరెంట్గా క్లాక్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ 68 ఈస్ట్ లాంగిట్యూడ్కి 97 ఈస్ట్ లాంగిట్యూడ్కి యావరేజ్గా ఉన్న లాంగిట్యూడ్ 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ మనం రెఫరెన్స్గా తీసుకున్నామండి. సో ఇలా రెఫరెన్స్గా తీసుకొని క్లాక్ మనం ఈక్వల్గా టోటల్ టెరిటరీని సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా చేసుకోవడం వల్ల ఈ ఈస్ట్లో ఉన్న వెస్ట్లో ఉన్న సింగిల్ క్లాక్ని అందరు కూడా యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ టైమింగ్స్ ఉండవు. సో 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ని మనం రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 0 ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉందో అక్కడ నుండి ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఎంత అండి? 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. అంటే అరౌండ్ ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఆ ప్లేస్కి వచ్చేసరికి మధ్యలో ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేస్తే దాని ద్వారా మనం ఇండియన్ స్టాండర్డ్ టైం మెజర్ చేయొచ్చు. సో 0 నుంచి 82.5 లాంగిట్యూడ్ వరకు ప్రతి 15 డిగ్రీని మనం 1 అవర్తో కౌంట్ చేస్తే అప్రాక్స్గా 5 అవర్స్ 30 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది. గ్రీన్విచ్ లండన్లో మధ్యాహ్నం 12 అయితే మన ఇండియాలో ఈవినింగ్ 5:30 PM అవుతుందండి. అంటే 5.5 అవర్స్ అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మెరిడియన్ టైం. దీన్ని గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటారు. అక్కడ నుండి మన ఇండియన్ స్టాండర్డ్ టైం 5 అవర్స్ 30 మినిట్స్ని ప్లస్ చేయాలి. సో మీకు అర్థమవుతుంది కదా. సో మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత అని ఎవరైనా అడిగితే మనం చెప్పాలి 5 అవర్స్ 30 మినిట్స్ అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మెరిడియన్ టైం లేదా GMT అని చెప్పొచ్చు. సో అహెడ్ అని చెప్పాలండి, ఎందుకంటే మనం టువర్డ్స్ ఈస్ట్లో ఉన్నాం, ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం వెస్ట్లో ఉంటే డిక్రీజ్ అవుతుంది. సో మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో అలా మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది క్యాలిక్యులేట్ స్టాండర్డ్ టైం. సో యాక్చువల్లీ చెప్పాలంటే గుజరాత్ ఎండ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఎండ్ వరకు అరౌండ్ 1 అవర్ 45 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం రెఫరెన్స్ పాయింట్ యావరేజ్గా 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ తీసుకున్నాం. సో ఇలా తీసుకోవడం వల్ల మనం టైంని ఇండియన్ స్టాండర్డ్ టైంని మెజర్ చేయగలిగాం. సో ప్రైమ్ మెరిడియన్ నుంచి 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ ప్రతి 15 డిగ్రీకి 1 అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అలా మనం 5 అవర్స్ 30 మినిట్స్ అనేది మనం డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయగలిగాం. సో ఇది GMTకి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి డిఫరెన్స్. సో అదండి ఇండియన్ స్టాండర్డ్ టైం. నెక్స్ట్ నేషనల్ డేట్ లైన్ కోసం తెలుసుకుందామండి. సేమ్ కాన్సెప్టేనండి. సో చూడండి, ఇక్కడ ఏదైతే డాటెడ్ లైన్ ఉందో అది గ్రీన్విచ్ ప్రైమ్ మెరిడియన్. అక్కడ నుండి టువర్డ్స్ ఈస్ట్ వెళ్తే అహెడ్, టువర్డ్స్ వెస్ట్ వెళ్తే బిఫోర్. మీకు ఆ విషయం తెలుసు. అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 క్లాక్ అయితే అక్కడ నుండి +1 స్వీడన్ అవుతుంది, +2 నార్వే అవుతుంది. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే పాకిస్తాన్ +5 అవర్స్, మన ఇండియాకి వచ్చేసరికి 5.5 అవర్స్. అంటే అకార్డింగ్ టు లాంగిట్యూడ్ దాని టైం అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వేరే వెస్ట్ వచ్చేసరికి టైం అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీకు తెలుసు ఒక డేకి 24 అవర్స్ ఉంటుందని. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జీరో డిగ్రీ ప్రైమ్ మెరిడియన్ నుండి +12 అంటే ఆల్మోస్ట్ ఈస్టర్న్ రష్యా వరకు మనకి +12 అవర్స్ ఇంక్రీజ్ అవుతుందండి. కాకపోతే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎర్త్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో వెస్ట్లో అదే స్టార్టింగ్ పాయింట్ అవుతుందండి. అవునా కదా? సో మళ్ళీ ఏం జరుగుతుంది, అక్కడ వరకు ప్లస్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి డిక్రీజ్ అవుతుంది. సో చూడండి, అక్కడ నుండి డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ప్రైమ్ మెరిడియన్కి వచ్చేసరికి సో ఆల్మోస్ట్ ఒక సర్కిల్ రొటేషన్ అయిపోతుంది. సో 24 అవర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే టువర్డ్స్ ఈస్టర్న్ రష్యా వరకు 12 అవర్స్,
అలానే అక్కడ నుండి మళ్ళీ అలస్కా, నార్త్ అమెరికా ఇవన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ గ్రీన్విచ్కి వచ్చేసరికి ఇంకో 12 అవర్స్, అంటే అరౌండ్ 24 అవర్స్ కంప్లీట్ అవుతుంది. 24 అవర్స్ కంప్లీట్ అయితే 1 డే కంప్లీట్ అవుతున్నట్టు. సో అందుకే వీళ్ళు ఒక లైన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకున్నారండి. ఆ లైన్ క్రాస్ చేస్తూ వెస్ట్ నుండి టువర్డ్స్ ఈస్ట్ వస్తే ఒక డే ఇంక్రీజ్ అవుతుంది. ఆ లైన్ని క్రాస్ చేస్తూ ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తే ఒక డే డిక్రీజ్ అవుతుందండి. సో ఆ లైన్ ఎక్కడ తీసుకున్నారో చూద్దాం. ఆ లైన్ ఎక్కడ తీసుకున్నారంటే ఇదిగో ఇక్కడ తీసుకున్నారు, ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఆల్మోస్ట్ ఈ లైన్ అంతా కూడా పసిఫిక్ ఓషన్లోనే కవర్ అవుతుంది. ఎందుకు ఇక్కడ తీసుకున్నారు, ల్యాండ్ పార్ట్లో ఎందుకు తీసుకోలేదంటే అగైన్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. అదే లైన్ ఇక్కడ తీసుకుంటే, ఈ ఏరియాలో తీసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారే కొద్ది డేట్ మారిపోద్ది. సో ఒకే కంట్రీలో ఇద్దరు వ్యక్తులు 2 డిఫరెంట్ డేట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అందుకే అది జరగకూడదని ఆల్మోస్ట్ ఓషన్ రీజన్లో కవర్ అయినట్టు ఈ లైన్ అనేది కవర్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ నుండి వచ్చింది ఇది అలస్కా, ఇటు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యా. సో ఇలాగా మిడిల్ ఆఫ్ ది ఓషన్ కవర్ అవుతూ సో అలా స్ట్రైట్గా వచ్చి మిడిల్ ఏమైనా ఐలాండ్స్ ఉన్నాయి అవి కూడా టచ్ అవ్వకుండా మళ్ళీ కొంచెం బెండ్ అయ్యి మళ్ళీ అలా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రావెలర్ లండన్లో స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ఈస్ట్ ట్రావెల్ చేస్తూ రష్యా వైపు ట్రావెల్ చేస్తూ ఈస్టర్న్ రష్యా వైపు వచ్చి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ అలస్కాకి వచ్చినప్పుడు ఒక డే బెనిఫిట్ అవుతాడండి. అదే ట్రావెలర్ లండన్లో స్టార్ట్ అయ్యి టువర్డ్స్ నార్త్ అమెరికాకు వచ్చి అగైన్ అలస్కాకు వచ్చి టువర్డ్స్ ఈస్టర్న్ రష్యా వెళ్తే ఒక డే లూజ్ అవుతాడు. సో ఇదండి ఇంటర్నేషనల్ డేట్ లైన్ కాన్సెప్ట్. అయితే కొన్ని కంట్రీస్కి లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా టెరిటరీ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంది. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళ ఒక స్టాండర్డ్ టైం జోన్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మధ్యాహ్నం 12 అయితే సో అరౌండ్ డిఫరెన్స్ ఎంత ఉందండి, 9 అవర్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ నైట్ 9 PM అవుతుందండి. సో చూసారా, ఒకే కంట్రీలో ఉన్నారు కానీ 2 డిఫరెంట్ టైం జోన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రజలకి, వెస్టర్న్ రష్యా ఉన్న ప్రజలకి మధ్యాహ్నం 12 అయితే ఈస్టర్న్ ఉన్న రష్యా ప్రజలకి నైట్ 9 PM అవుతుందండి. సో ఇంత వ్యారీ అవుతుంది బికాస్ ఆఫ్ దేర్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. ఎంత లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువ ఉంటే అన్ని టైం జోన్స్ ఇంక్రీజ్ అవుతాయండి. సో దాని యొక్క టైం జోన్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ అరౌండ్ రష్యాకి 11 స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయండి. మన ఇండియాకి 1 స్టాండర్డ్ టైం ఉంటే రష్యాకి 11 స్టాండర్డ్ టైమ్స్ ఉంటుంది. అంటే వాళ్ళు 11 జోన్స్లో డిఫరెంట్ క్లాక్ సెట్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. సో ఇలా అంటే మొత్తం మనకి 24 టైం జోన్స్ ఉన్నాయండి. సో టోటల్ ఎర్త్ పైన ఎన్ని టైం జోన్స్ ఉన్నాయంటే మనం చెప్పాలి 24 టైం జోన్స్. వేరేస్ ఏ కంట్రీకి ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయంటే మనం చెప్పాలి రష్యాకి ఉన్నాయండి మొత్తం 11 స్టాండర్డ్ టైం జోన్స్. మన ఇండియాకి ఎన్ని జోన్స్ ఉన్నాయండి, ఒకటే ఉందండి, 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్, 5 hours 30 minutes. అలానే చైనాకి దాని యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు సింగిల్ స్టాండర్డ్ టైంనే మెయింటైన్ చేస్తున్నారండి. సో ఇది గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్. సో క్లాస్ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, సో గ్లోబ్ అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, అలానే ఈక్వేటర్ అంటే ఏంటి, సో డిఫరెంట్ లాటిట్యూడ్స్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్క్టిక్, అంటార్క్టిక్, అలానే కొన్ని హీట్ జోన్స్, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిడ్జిడ్ జోన్. సో అది కంప్లీట్ అయ్యాక లాంగిట్యూడ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ మెరిడియన్ అంటే ఏంటి, మన ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఏంటి, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి, ఎంత డిఫరెన్స్ ఉంది జిఎంటీకి ఐఎస్టీకి. సో నెక్స్ట్ మొత్తం ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి, ఎందుకు అలా ఉన్నాయి, ఇవన్నిటి కోసం కూడా ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ మీకు ఈరోజు నేను కవర్ చేయడం జరిగిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువ నా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అంత ఎక్కువ నాకు మోటివేషన్ వస్తుంది. సో మోటివేషన్ ద్వారా నేను ఇంకెక్కువ వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ సపోర్ట్ మీ.